సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఎస్ఎన్యుఐ జిల్లా అధ్యక్షుడు శాంతనరావు అన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఫ్లెక్సీకు దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నాయకులు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. చదువురాని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసమర్థత వల్లే టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రంతో పాటు ఇప్పుడు 10వ తరగతి వెలుగు హిందీ పేపర్లు లీక్ అయ్యాయని అన్నారు. అటు ఉట్నూరులో జవాబు పత్రాలు సైతం మాయం కావడంతో ముమ్మాటికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యమేనని మండిపడ్డారు. సీబీఐతో ఎంక్వైరీ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం అయోమయ పరిస్థితుల్లో పెట్టడం జరుగుతూ ఉన్నది. ఎలా అయితే చదువురాని వాళ్ళకి మంత్రి పదవి కేటాయించి మిగతా వాళ్ళని కూడా చదువుకి దూరం చేసే విధంగా సబితా ఇంద్రారెడ్డి మంత్రి గారిని చేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకు అనంటే మొన్న జరిగినటువంటి టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కానీ, మరి మొన్న 10th క్లాస్ తెలుగు పేపర్ లీక్ కానీ, హిందీ పేపర్ లీక్ కానీ, మరో ముఖ్య విషయం ఏంటంటే నిన్న ఉట్నూరులో ఎగ్జామ్ ఆన్సర్ పేపర్లు మిస్ అవ్వడం కానీ, ఇది కేవలం టీఆర్ఎస్ పార్టీ యొక్క నిర్లక్ష్య ధోరణికి కనబడతా ఉన్నది. విద్యార్థుల పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం అయోమయ పరిస్థితుల్లో పెట్టడం జరుగుతూ ఉన్నది.